మీరెవరు? నేను ఇంటి ఓనర్ని. నన్ను ఆశీర్వదించండి మావయ్య గారు. దీర్ఘ సుమంగళీ భవ. కొందర బొమ్మలా ఉన్నావమ్మా. ఉంటుంది. మీరేంటండి అమ్మాయి కాళ్ళ దండ పెట్టకని అయిపోతారు. అసలు అమ్మాయి ఎవరు? ఎక్కడి నుంచి వచ్చింది? ఎందుకు వచ్చింది? మా సామాను బయట ఎందుకు పడేసింది అని అడగరే. అడగండి. మీరు నోరు మూయండి. చెప్పమ్మా, ఎవరు నువ్వు? నేను నువ్వు నేను నువ్వు నేను నువ్వు సుందరం భార్యని. సుందరం భార్యని. సుందరం భార్యవా? అబ్బా, మా సుందరానికి ఆడవాళ్ళు అంటేనే పడదు. నువ్వు వచ్చేసి నేను సుందరం పెళ్ళాన్ని అంటే మేము నమ్మేస్తావు అనుకున్నావా? అవునవును, నమ్మం. మీ నమ్మకంతో నాకు పని లేదు. ఈ విధవుల నమ్మకంతో ఎవరికీ పని లేదమ్మా. నువ్వు చెప్పు, మీది అర్జెంట్ మ్యారేజా? కాదండి, లవ్ మ్యారేజ్. 3 months క్రితం లవ్ చేశాను. వారం క్రితం రైస్ కోవడంలో ఓకే చేసుకున్నా. రైస్ కూడా గుళ్ళో ఖాళీ లేదేమోరా. నువ్వు నోర్మి, ప్రతి దానికి గుండె అడ్డం పడిపోతుంటావు. నువ్వు చెప్పమ్మా. గుడికి వెళ్లే టైం లేదండి, అందుకని. అడిగో మాటలో వచ్చాడు. రాక్షసి యారా, మమ్మల్ని బయటికి పోమంటే పోవట్లేదని నువ్వు అర్జెంట్ గా పెళ్లి చేసే నీ పెళ్ళంతో మమ్మల్ని బయటికి వెళ్ళిస్తావా? అలాంటిదే లేదు. చాలే ఊరుకోవయ్యా. చేయాల్సినంతా చేసేసి ఏమీ తెలియనట్టు మాట్లాడతావు. ఈ అమ్మాయి నీ భార్య కాదు. ఎవరు చెప్పారు? మా అమ్మాయి. ఆ అమ్మాయి చెప్తే అయిపోతుందేంటి? అసలు అమ్మాయి ఎవరో నాకు తెలియదు. ఏమిటమ్మా ఇది? వీడే నా మూడు అంటావు, వీడేమో నాకేమీ తెలియదు అంటున్నాడు. ఆయన చెప్పింది నిజమేనండి. అమ్మయ్యా, అయినా నేను ఆయన భార్యని. ఎందుకంటే బావగారు, మీ పుణ్యం అని సగం పెళ్లి అయిపోయినట్టే. మంచి ముహూర్తం చూసి లగ్న పత్రిక రాయించేయమంటారా? అలాగేనండి, మంచి రోజు చూసి రాయించండి. అమ్మయ్యా, ఇప్పుడు నాకు భారం తీరిపోయింది. నేను పెళ్లి కొడుకుతో మాట్లాడొచ్చా? ఏమిటే నువ్వు మాట్లాడేది? ఇంతమంది పెద్దవాళ్ళం ఉండగా. మీరెవరూ మాట్లాడద్దు, నేను మాట్లాడతాను. ఈ అమ్మాయి పెద్ద తిరుగుబోతు. మీరు పొరబడుతున్నారు. మీరు ఎవరి గురించి మాట్లాడుతున్నారో గానీ మా అమ్మాయి అటువంటిది కాదు. పొరబడింది నేను కాదు, వీళ్ళు. అందుకే మీ సంబంధం కోసం వచ్చారు. ఏమ్మా, గుర్తుపట్టావా? తాతా, ఇప్పుడు చెప్పండాయా, ఒక రాత్రంతా ఆడపిల్ల ఇంటికి రాలేదు అంటే ఏ ఫ్రెండ్ ఇంట్లోనో పడుకుని ఉంటుందని మీరు సర్దుకున్నా లోకం గుడ్డిది కాదండి. చాలా చెడ్డది. ఆ కారణంగా నేను తిరుగుబోతున్నాని పెళ్లి వాళ్ళు వెళ్ళిపోయారు. జరిగిన దాంట్లో తప్పెవరిది లేకపోయినా శిక్ష మాత్రం నాకే పడింది. చెయ్యని పాపానికి నేను, నన్ను కన్న పాపానికి మా వాళ్ళు దోషులుగా నిలబడ్డం ఇష్టం లేక ఇంట్లోంచి వచ్చేసాను. ఆ కారణంగా నీ పెళ్ళాగిపోయిందా అమ్మా? పెళ్ళాగిపోయినందుకు నేనేం బాధపడడం లేదు. ఆ కారణంగానైనా నేను కోరుకున్న వ్యక్తిని చేరుకోవాలని ఆశపడుతున్నాను. ఇప్పుడు చెప్పండి మావయ్య గారు, నేను చేసిన తప్పంటారా? ఎంత మాత్రం లేదమ్మా. నీ స్థానంలో ఎవరు నా పని చేసేవారు. నేను మాత్రం అలా చేయనండి. ఆ అమ్మాయి అంతా అమ్మాయి ప్రేమించేసి ఇవాళ పెట్టించుకొచ్చేస్తే దానికి నేనే బాధ్యుండి. ఈ బుద్ధి గోడంలో దూరకు ముందు ఉండాలి. నేనేమన్నా కావాలని దూరేనా? ఆ అమ్మాయి కూడా దూరిందిగా. మీద మీదకి వస్తున్నావు. తప్పు ఇద్దరు చేశారు గనక శిక్ష ఇద్దరు అనుభవించాలి. ఇప్పుడు నేను ఏం చేయాలి? లెంపలేసుకుని గుంజులు తీయాలి అంతేగా. ఒకటి అక్కర్లేదు, పెళ్లి చేసుకుని కాపురం చేయి. పెళ్ళా? నేను చేసుకోను. మామయ్య గారు, చేసుకోకపోతే నేను చచ్చిపోతాను. బాబాయ్ గారు, చేసుకుంటే నేను చచ్చిపోతాను. చచ్చకండి రా, చచ్చకండి. మీరిద్దరు చచ్చి నన్ను చంపకండి. ఎక్కడ ఎక్కడ చావా అంటే మంటలు ఎవరా మీరు? బాబాయ్, బాబాయ్, బాబాయ్ గ్రౌండ్ ఉందా? మళ్ళీ చెప్పమ్మా. అది అవునా? అవును సార్. ఒక్కళ్ళు కొట్టండి చాలు. అమ్మాయి చెప్పిన దాంట్లోనే న్యాయం ఉంటుంది. ఎప్పుడు పెట్టించమంటావు ముహూర్తం? నేను చేసుకోను. చేసుకోకపోతే నేను చేస్తాను. చేసుకుంటే నేను చేస్తాను. నేను చేసుకోను. చేసుకోను చస్తాను, చేసుకోను చస్తాను. అమ్మాయి, నువ్వు హ్యాపీగా చచ్చిపో. అలాగే బాబాయ్. కానీ చచ్చిపోయే ముందు నా చావు కారణం వీడే, ఎర్రవిడే సార్ అని ఓ పేపర్ మీద రాసి చచ్చిపోయావు అనుకో, ఫ్యాన్ కురేసుకుంటే 7 ఏళ్ళు, గోదాట్లో దూకేమనుకో 7 ఏళ్ళు, బాడీ దొరక్కపోతే 10 ఏళ్ళు, అది కిరసా ఇంటి మీద పోసుకుని చచ్చి పోతూ మరణ వాంగ్మూలం కూడా ఇచ్చావనుకో లైఫ్. శాబాష్. ఎవరు రీడు?
ఆ వీడి పేరు 7 ఏళ్ళు, ఈ పేరు నువ్వు 7 ఏళ్ళు. ఇటారా 10 ఏళ్ళు. ఏంటి సార్ ఇది? ఎవరి పేరు మీద పడితే ఆడి పేరు మీద చేసుకోవడానికి ఏమైనా బ్యాంక్ అకౌంటా? నా లైఫ్ అదే. ఇప్పుడు చెప్పు, పెళ్ళా సెల్లా? ఏడవలసింది నేను కదరా. ఆ తర్వాత నువ్వు ఎలా ఏడవాలి కదా అంటే చెప్పు, ఏం తేల్చావు? పెళ్ళే సుందరానికి పెళ్ళహో, సుందరానికి పెళ్ళహో. సుందరానికి పెళ్ళా? పోస్ట్ అడిపోద్ది. సుందరానికి పెళ్ళా? నేను నమ్మను. సుందరానికి పెళ్ళా? తిక్క కుదిరింది. సుందరానికి పెళ్ళా? కుదరదు. సుందరానికి పెళ్ళవుతుంటే నేను బతకలేను, నేను చచ్చిపోతాను. చస్తానంటావు? చావడానికి ప్లేస్ దొరికిందా? అయ్యో అలా అనకండి పాపం, అది సుందరానికి మాజీ ప్రేయసి. మాజీ అయితే మాత్రం ఎవరితో రాజీ పడిపోవాలి కానీ ఇలా చచ్చిపోతారండి. తప్పండి. ఏమండి, ఇందాక నుంచి చూస్తున్నాను చచ్చిపోతాను అంటారు గాని చావరేంటి? ఇంతకీ చస్తారా చావరా? నాకు టెన్షన్ గా ఉంది. వద్దు బాబోయ్, నాకు పెళ్ళదు. తాతోయ్ కబడు, నాన్నోయ్ కబడు. అబ్బా ఇది అన్యాయం, నాకు పెళ్ళదు. ప్లీజ్ అబ్బా. ఇక్కడెక్కడో రవ్వల నెక్లెస్ ఉండాలి. ఇదిగో మంగళ, ఇది నీకు బాగుంటుంది, కానీ నీకంటే నాకే బాగుంటుంది, అందుకే నేనేసుకుంటున్నాను. ఏమిట్రా వాడిని అలా కట్టిపడేశారు? వాడు పెళ్లి కొడుకా పెళ్లి పశువా? రెంటికే పెద్ద తేడా ఉందిలేండి. ఆ బాసికం ఏమిట్రా అలా కట్టారు? మరేం చేయమంటారండి? నోరు వదిలితే బూతులు తిడుతున్నాడు, చేతులు వదిలితే చెత్త కొట్టేస్తున్నాడు. అందుకే ఏర్పాటు చేశాం. కొట్టే. ఆహా, అయితే ఇదే కరెక్ట్. అబ్బో ఇది ఎంత బాగుందో. ఇదిగో ఆడంగులు, ఏం చేస్తున్నారు? రెడీ అవుతున్నాం. రెడీ అవ్వాల్సింది మీరు కాదు, రెడీ చేయాల్సింది ఆ పిల్లని. దాన్నట్టు ఎవరో ఒకరు రెడీ చేయండి. పుట్టాలబ్బాయి ఆగలగా, పెళ్లి కూతురు ఎక్కడా? వీడికి ఏం అక్కడేటాలో ఇంకా తెలియనట్టుంది. నువ్వేనట్టు పెళ్లి కూతురువే? ఇటు గౌడు గదిలాగా నీకెందుకు పెళ్లి? చిచి నేను కాదు, లోపలుంది. వెళ్ళైతే మరి నువ్వెందుకు అడ్డంగానా? ఏమైనా నువ్వు గ్రేటే, ప్రేమించడాన్ని చేసుకోగలుగుతున్నావు. పెళ్లి కూతురు ఎవరమ్మా? నేనే. పేరేట? సులోచన. అదేటమ్మా బొత్తుగా ఆలోచన లేని పని చేస్తున్నావు. వాడే ఎవరు నువ్వు? ఇంటి ఓనర్ ని. మరి కాదెందుకు పట్టుకున్నావు? అమ్మా కొండబాబు వస్తున్నా. ఏడేవిడే చెప్తాడు, వెళ్ళి బయట పారాయి. అమ్మా ఏటిలా తోచాడే? ఏటి పని? మందు అవుతున్నా. అక్కడ మీ ఫ్రెండ్ కమ్మా అన్యాయం జరుగుతుంటే మీరు ఇక్కడ కూర్చొని ప్రశాంతంగా మందు తాగుతున్నారా? మరి ఏం చేయమంటావు? ఇలా పెళ్లి ఆపచ్చు కదా. ఏటే ఎడకొట్టావు? మేము పెళ్ళాపుంటే మాకు కూడా ఇదే పని జరిగేది. మరి అదేదో నోటితో చెప్పచ్చు కదా. వస్తానయ్యా సుందరం, ఇక అంతా నీ కృషి మీద ఆధారపడి ఉంది. బాబాయ్ గారు ఊరుకోవయ్యా, పెళ్లి కొడుకంటే ఎక్కడైనా సిగ్గుపడాలి గాని ఇలా బాధపడతారా? బాధపడడం ఏంటండి, భయపడి చచ్చిపోతుంటేను. సుందరం, ఎందుకే అంతలా భయపడిపోతాం? మేమంతలేం. ఎందుకు? గోతులో దింపడానికా? మీ అందరికీ నా మీద ఎంత కక్ష కాకపోతే 25 ఏళ్లగా కాపాడుకొస్తున్న ఈ ప్రాపర్టీని ఇవాళ ఒక రాక్షసికి రాసి చేస్తారా? సుందరం, తప్పదయ్యా, ఊరుకోవయ్యా. కడుపొచ్చిన ఆడదానికి నొప్పులు, పెళ్ళైన మగాడికి తిప్పలు తప్పవయ్యా. మేమందరూ పెళ్లిళ్ళు చేసుకోలేదు. మీ సంగతి వేరు, నా సంగతి వేరు అండి. అల్లుడు, జరిగిపోయిన పెళ్లికి బాధ్యాలు ఎందుకు? జరగవలసిన కార్యాన్ని గురించి ఆలోచించు. ఏమండి, వీళ్ళకంటే సరే బుద్ధి లేదు, కనీసం మీరైనా ఓసారి ఆలోచించద్దు. మా ఆవిడ చెప్పింది ఆచరించటమే కాని ఆలోచించే అలవాట్లేదు. ముందు ముందు నీకే అలవాటైపోతుందిలే. అబ్బా, ఎవరు లేరు. ఏటిది మెత్తగా ఉంది? అది కాదండి, శోభనం గదిలో పాలు తాగాలా నీళ్లు తాగాలా అని అడుగుదామని వస్తున్నాను. ఇంతలో మీరే
ఇదేం బాలేదు. అదే శోభనం గదులకు పంపుతున్నట్టు లేదు, సెల్లోకి నెట్టుతున్నట్టుంది. చెప్తా. తోరణాలు కట్టగానే పెళ్లి కాదు, గదిలోకి నట్టగానే శోభనం కాదు. ఎవరన్నమ్మా బెదిరించి పెళ్లి చేసేసుకుంది, కవ్వించి కాపురం చేద్దాం అనుకుంటుందేమో. అమ్మో, నా సంగతి ఇంకా తెలియదు దీనికి. చెప్తా. ఇక్కడ దాక్కున్నావా? అబ్బే, ఇది అదేం కాదు. పంచు జారిపోతుంది, పైకి కట్రా ఎదవా అంటే బియ్య బస్తా మూట కట్టినట్టు పురికొస్తాడుతో గట్టిగా కట్టేశాడు. ఊపిరాటకి చస్తున్నాను. అంతేనా? అంటే అదేంటి మొత్తం నువ్వే తాగేశావు? నేనిస్తే మీరు తాగరుగా? నువ్విస్తావేమో నేను తాగనని చెప్దాం అనుకున్నా. మీరు తాగరని నేనే తాగేశాను. అది సరే, ఇప్పుడు ప్రోగ్రామ్ ఏంటి? ఏముంది, గదిలోకి నెట్టారుగా. ఈ పూటకి ఏదో మూల పడుకుని పొద్దునే ఆఫీస్కి వెళ్ళిపోతాను. అబ్బా, అది కాదండి. ఇవాళ మన ఇదిగో ఈ జాయినింగే వద్దనేది. ఇలాగైతే నేను బయట పడుకుంటాను. సరే, ఇప్పటికే మీ గురించి నలుగురు 4 రకాలుగా అనుకుంటున్నారు. శోభనన్నాడు కూడా బయట పడుకున్నారే అనుకోండి, అప్పుడు ఒకే రకంగా అనుకుంటారు. తర్వాత మీ ఇష్టం. చూపిన బెట్టు చాలు గాని రండి. బెట్టాక రెట్ట, నేను మాత్రం ఇక్కడ పడుకోను. అదిగో అక్కడ చాపేసుకుని పడుకుంటా. అయితే ఊళ్ళో వాళ్ళలా అనుకోవడంలో తప్పేం లేదన్నమాట. ఇదిగో లైట్ ఆపుకో, నాకు నిద్ర పట్టదు. ఉంటే నాకు నిద్ర పట్టదు. ముందు లైట్ అయ్యి. కరెంట్ పోయింది. కరెంటు పోలా, మనమే ఫీజులు వీకేసాం. కరెంటు పోతే బయటకు వస్తాం. చూడు నా పరిస్థితి ఏంటి. టవర్ కనిపించి 3 రోజులైంది. 150 బ్యాలెన్స్. ఇప్పుడు నా దగ్గర క్యాష్ లేదురా. క్యాష్ లేకపోతే ఏంటి, గోల్డ్ ఇచ్చినా పర్లేదండి. అమ్మాయి గారి గాజులు గాని దుద్దులు గాని ఇస్తే సర్దుకుపోతానండి. పాపాయ్ గారు, ఊరే ఊరే తాళి కట్టినవాడిని మాత్రమే మొగుడంటారా? కానీ ఇప్పుడు నాకు నువ్వు అంతకన్నా. మీరు బాగా టెన్షన్ లో ఉంటున్నారు. కాసేపు వెయిట్ చేయమంటారా? ఓకే. నాకు తెలియక అడుగుతాను. నీ పెద్దవాళ్ళకి కానీ మతి కానీ లేదేటండి. మీకు శోభనం ఏంటండి అసహ్యంగా? నిన్ను ఎవరండి అది? నా మొగుడు. మరి ఫస్ట్ మ్యారేజ్ అన్నారు. ఉండండి, బాబాయ్తో చెప్తాను. నిన్ను ఏమండి, చల్లేస్తోంది. నాకు భయం వేస్తోంది. దా దా ఆహా